ది గుంటూరు నగర ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నగర సమితి ఆధ్వర్యంలో గుజ్జనగుళ్ల సెంటర్లోని జేకేసీ కాలేజ్ రోడ్ వద్ద నూతన ఆటో స్టాండ్ని ప్రారంభించడం జరిగింది. నగర ప్రధాన కార్యదర్శి మంగ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు. నగర సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ఈ చలానా రద్దు చేయాలని, జీవో నెంబర్ 2131ని రద్దు చేయాలని, చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఆటో కార్మికులకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ హామీని తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నగర అధ్యక్షులు కూరకుల రామ్ ప్రసాద్, సహాయ కార్యదర్శి ఎండి బాబర్, సిపిఐ నగర సమితి సభ్యులు జంగాల చైతన్య, నూతలపాటి చిన్న, బీవీఆర్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న నగర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మంగా శ్రీనివాసరావు, ఈ రోజున పాల్గొంటున్నటువంటి సిపిఐ నగర కార్యదర్శి, నగర ఆటో సంఘం గౌరవ అధ్యక్షులు మాల్యాద్రి గారు, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు ఆర్టీటీ అరుణ్ కుమార్ గారు, అలాగే సీనియర్ కామ్రేడ్ నూతలపాటి వెంకటేశ్వరరావు గారు, ఏఐవైఎఫ్ నాయకులు చైతన్య, నగర అధ్యక్ష కార్యదర్శులు, నగర అధ్యక్షుడు రామ్ ప్రసాద్ కూరాకుల, అలాగే సహాయ కార్యదర్శి బాబర్, ఇంకా లోకల్గా ఉన్నటువంటి నాయకులు, స్టాండ్ అధ్యక్ష కార్యదర్శులు, కమిటీ సభ్యులు, అందరూ జనరల్ బాడీ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ఆటో కార్మికులు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికుల, ఉద్యోగులు, వీళ్ళందరికంటే సమాజంలో అత్యంత తేలిక భావంతో చూడబడుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఉన్నది. అలాగే ప్రభుత్వం వైపు నుంచి ఒక్కటంటే ఒక్క పథకం ఆటో కార్మికుల కోసం లేకపోయినా ఫైన్ల రూపంలో, రిజిస్ట్రేషన్ల రూపంలో, ఈ చలానాల రూపంలో రకరకాలుగా జబర్దస్తి చేసి వసూలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం. ఇది చాలా ద్రోహపూరితమైనటువంటి చర్య. మీకు పెట్టేటటువంటి బాధ్యత లేనప్పుడు వాళ్ళ దగ్గర గోల్డ్ ఊడగొట్టి వసూలు చేసే నైతిక హక్కు నీకు ఎవడిచ్చాడని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, నగరంలో యుక్త వయసు వచ్చి ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటో కార్మికుడు తన కుటుంబాన్ని బతికించుకోవడానికి తెల్లవారుజామున 4-5 వచ్చి రాత్రి 9-10 ఇంటికి వెళ్ళి భార్యా బిడ్డల్ని పోషించుకుని, తల్లిదండ్రులను పోషించుకునే ఈ స్థితిలో మధ్యలో ఏ ట్రాఫిక్ పోలీస్ తగులుతాడో తెలియదు, మధ్యలో ఏ ఆర్టీసీ వాళ్ళు తగులుతారో తెలియదు, మధ్యలో ఆర్టీఓ ఆఫీసు నుంచి ఎవరు తగులుతారో తెలియదు. వీళ్ళందరినీ తప్పించుకొని అత్యంత మెలకువగా ఎంత వెళ్ళినా వారంలో ఒక్కసారైనా మన చెమటని ఈ ప్రభుత్వం కాజేస్తానే ఉంది. అందుకనే మనం ఏఐటీసీ అనుబంధ ఆటో సంఘంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులకి పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలి, ఆటో కొనుక్కోవడానికి వడ్డీ వ్యాపారస్తుల బారి నుంచి రక్షించాలి అని కోరుతా ఉన్నాం. అలాగే ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికుల వలె వాళ్ళకు కూడా దెబ్బలు తగిలితే, చనిపోతే
ఇంటి అవసరాలకు అవసరమైతే పెళ్ళిళ్ళకి వాటికి గవర్నమెంట్ వైపు నుంచి సహాయం చేయమని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా జెండాలు మారుతున్నాయి తప్ప వీళ్ళ వైఖరిలో ఏ మార్పు లేదు. గతంలో 10,000 ఇస్తున్నానన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఓనర్లకు ఇచ్చాడు, వర్కర్లకు ఇవ్వాల. కానీ అత్యధిక భాగం ఉంది వర్కర్లు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు తాను అధికారంలోకి వస్తే ఆటో స్టీరింగ్ పట్టుకున్న ప్రతి ఒక్కడికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఎప్పుడు ఇస్తాడా అని మనం ఎదురు చూసే కన్నా ఇస్తావా లేదా అని పోరాడాల్సినటువంటి అవసరం ఇవాళ ఉందనేది మీ ముందు తెలియజేస్తా ఉన్నాం. 6 నెలలు నిండింది. వాగ్దానం ఒక్కడ కూడా సక్రమంగా నెరవేర్చట్లా. 4,000 పెన్షన్ ఒక్కటే నెరవేర్చారు, మిగతా అన్నీ అలాగే ఉన్నాయి. అందుకని రాబోయే రోజుల్లో నగర మహాసభలు, జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలు అన్నీ అయిపోయాక ఆటో కార్మికుల సంక్షేమే ధ్యేయంగా జరిగే పోరాటంలో పాల్గొని ఈ స్టాండు రైల్వే స్టేషన్ స్టాండ్ లాగా, స్టేడియం స్టాండ్ లాగా మిగతా మంచి మంచి స్టాండ్లకి మోడల్గా ఇది కూడా ఉండాలి. ఎందుకంటే ఇది నగరానికి అత్యంత ఖరీదైన ప్రాంతం, నగరంలో అత్యంత విలువ కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉండే ఆటో స్టాండు మన యూనియన్ గౌరవానికి తగిన పద్ధతుల్లో అందరూ ఉండాలని ఈరోజు పతాకావిష్కరణ చేసే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.